వేలకు వేల బడ్జెట్స్ అంటే ఇప్పుడు టాలీవుడ్ వైపే చూడాలి. ఎందుకంటే తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ అందరూ మినిమం 500 కోట్ల బడ్జెట్తో నటిస్తున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ విషయంలో కోలీవుడ్ చాలా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసి బడ్జెట్ దాదాపు 1300 కోట్లు. ఇక అల్లు అర్జున్ న్యూ మూవీ రాకా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ బడ్జెట్ కూడా 500 కోట్లు పైనే ఉంది. ఒకవైపు టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ కు డెస్టినేషన్ గా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఈ సందడే లేదు. ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. కమల్ తో సూపర్ స్టార్ నటించే మెగా మల్టీ స్టారర్ బడ్జెట్ దాదాపు 700 కోట్లు అని ప్రచారం సాగుతోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో 2.0 మాత్రమే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. 2018 తర్వాత కోలీవుడ్ మళ్లీ ఈ స్థాయి బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేయలేకపోయింది. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ నటిస్తోన్న మల్టీ స్టారర్ కావడంతో 2.0 మించిన బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడట నెల్సన్. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.